హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను పెప్పర్ జీరా రైస్ చేస్తున్నానండి. క్విక్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఆ మిరియాలు అన్నవి వాళ్ళు పాడేయకుండా ఉండడం కోసం నేను ఫ్రై చేసి దంచుతున్నాను అండి. ఫస్ట్ గీ వేసుకున్న తర్వాత మిరియాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి నేతిలోనే ఫ్రై చేసుకోవాలండి. ఆ టేస్ట్ అయితే చాలా కమ్మగా వస్తుంది నేతిలో ఫ్రై చేస్తే. అవి కొంచెం ఫ్రై అయిపోయాక చూసారా, ఫ్రై అయిపోయింది కదా, దీన్ని తీసుకొని మనం దంచే దాంట్లో వేసేసుకోవాలి. తీసేసాను. ఒక వెల్లుల్లిపాయకి ఎన్ని రెబ్బలు వస్తాయో అన్నీ, ఒక అర స్పూను అల్లం ముక్కలు. ఇవి దంచకూడదు, పేస్ట్ చేయకూడదు, ఇట్లానే బాగుంటుందండి. ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఇందులో నేను కొంచెం జీలకర్ర వేసానండి. ఇందాక వేసాను కాబట్టి కొంచెం వేసుకున్నా. కొన్ని జీడిపప్పు పలుకులు, ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి. జీలకర్ర వచ్చేసరికి చాలా ఎక్కువ కదండి, అర స్పూన్ కన్నా తక్కువ. ఆల్రెడీ చూసారా, ఫ్రై చేసినవన్నీ కూడా దంచే దాంట్లో పెట్టేసుకున్నాను. ఇదేనండి మనకి స్పైసీ. ఇంక ఇందులో చిల్లీ కూడా వేసుకోకూడదు, గ్రీన్ చిల్లీ. ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్లా కట్ చేసేసుకున్నాను సన్నగా. ఇవి కొంచెం మగ్గేదాకా వీటిని ఇలా చేయాలి. ఇందులో మనం కొంచెం అయితే ఉప్పు కూడా యాడ్ చేసేస్తానండి ఇప్పుడు, ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి, అది అందరికీ తెలిసినదే. సో అదైతే కొంచెం ఇలా మగ్గుతూ ఉండాలండి. ఎందుకంటే మనకి బిర్యానీ బదులు ఇలా కూడా చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. నాకు వెల్లుల్లి వద్దు అనుకున్న వాళ్ళు వెల్లుల్లి స్కిప్ చేసేయండి, పర్వాలేదు. వేసుకుంటే కూడా బాగుంటుంది. దీన్ని అయితే నేను దంచేసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకోవడం కన్నా దంచుకోవడమే బాగుంటుంది. మిక్సీలో ఎంత అవుతుంది కొంచెం. నేనైతే 2 పిల్లలకి సరిపడా చేస్తున్నాను కాబట్టి కొంచెమే చేస్తున్నాను. అది కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలన్నప్పుడు ఈ మిరియాలు, జీలకర్ర అన్నది పెంచుకోండి. ఒక 2 టమాటాలు అయితే చిన్న పీసెస్లో కట్ చేసేసుకుని వేసేస్తున్నానండి. మనకి వెజ్జెస్ లేనప్పుడు కూడా ఈ టమాటా, ఆనియన్ వేసుకుని చేసుకోవచ్చు. ఒకవేళ అది లేనప్పుడు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు, కానీ బాగుంటుంది. ఇందాక ఏదైతే కచ్చాపచ్చా దంచానో అది తీసేసాను. అండ్ లైట్గా పసుపు వేసానండి. ఇందులో అయితే రైస్ వేసేసి ఇప్పుడు ఏదైతే పౌడర్ ఉందో అది కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నానండి. అండ్ లాస్ట్లో వచ్చేసరికి 1.5 స్పూన్ నేను గీ అయితే వేస్తున్నానండి. వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇది, ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది గీతోనే. నేను మొత్తం గీతోనే చేశానండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. దీనికి ప్లెయిన్ పెరుగు రైతాతోనే తీసుకోవాలి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఇంకొక 10 మందికి వెళ్తుంది, నాకు సపోర్ట్ వస్తుంది. అండ్ మర్చిపోద్దండి, కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం ఆనియన్ వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ అయితేనే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మోర్ దెన్ వీడియోస్ పెట్టడం కోసం ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ, బాయ్.